ఎలాగూ గెలవను. నేను గెలుస్తానో గెలవనో తెలియదు, కానీ 100% మీకు కన్సిస్టెంట్గా కంటెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను ఈ కంటెంట్ జర్నీని 2023లో స్టార్ట్ చేసిన, కాకపోతే నాకు అన్ని ఫ్లాప్స్ వచ్చాయి. కానీ ఈసారి హార్డ్ వర్క్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యా. ఏది చేసినా కన్సిస్టెంట్గా చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఒక ఇంట్రోవర్ట్ని. నేను ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు చాలా భయపడతాను, కానీ ఈసారి ఆ భయాన్ని జయించి మీ ముందు ప్రతిరోజు ఒక కంటెంట్ వీడియో పెడతానని ప్రామిస్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను చెప్పే వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి సమానంగా దొరికే రీసోర్స్ ఏదైనా ఉందంటే అది టైం. నువ్వు రిచ్ అయినా, పూర్ అయినా, తెలివైన వాడువైనా, తెలివి తక్కువ వాడువైనా, మనందరికీ 24 గంటలే. కొంతమంది అదే 24 గంటలను యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటారు. మరికొందరు హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తారు, అండ్ మిగతా వాళ్ళు వాళ్ళ లైఫ్లో స్ట్రాంగ్గా ఉండడానికి ఏదోటి చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఏం చేస్తారో తెలుసా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, అందుకే ఇవాళ నేను నీకు ఓ సింపుల్ అండ్ పవర్ఫుల్ క్వశ్చన్ అడుగుతున్నా. నువ్వు నీ లైఫ్ని బెటర్ చేసుకోవడానికి నీ టైంని నువ్వు యూజ్ చేసుకుంటున్నావా లేదా ఇంకొకరిని ధనవంతుని చేయడానికి పనిచేస్తూ నీ లైఫ్ని అక్కడనే ఆపేసుకుంటున్నావా? నీ టైంని నువ్వు సరిగ్గా యూజ్ చేసుకోకపోతే నువ్వు ఎప్పటికీ పేదవాడిలాగే ఉండిపోతావు. సో ఇప్పటి నుంచి ఏం చేస్తావంటే, డోంట్ వేస్ట్ టైం. నువ్వు ఒక మొక్క నాటుతావు, ఆ మొక్క నాటిన వెంటనే పండ్లను ఇస్తుందా? ఇవ్వదు కదా. ముందు ఆ చెట్టు పెరగాలంటే రోజు నీరు పోయాలి, ఎండకు కాపాడాలి, ఆ తర్వాతే ఫలితం. సో లైఫ్ కూడా ఇలానే ఉంటుంది. నీకు పేషెన్స్ లేకపోతే నీ ప్రాసెస్ మీద నీకు నమ్మకం ఉండదు. నువ్వు ఒక గోల్ పెట్టుకొని దానికోసం ప్రయత్నిస్తావు. అసలు నేను కరెక్ట్ పాత్రలో వెళ్తున్నానా, నా ఫ్రెండ్స్ నాకన్నా లైఫ్లో ముందుకెళ్తున్నారు కదా అని ఈ విధంగా డౌట్స్ రావచ్చు. కానీ నువ్వు అప్పుడే ఓడిపోలేదు. కాలం నిన్ను టెస్ట్ చేస్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది స్టూడెంట్స్ ఓపిక లేక వాళ్ళ లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు. లైఫ్లో చిన్న ఫెయిల్యూర్ రాగానే వాళ్ళు చేయాలనుకున్న పనులు అక్కడే ఆపేస్తున్నారు. సో మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఒక 6 మంత్సా లేకపోతే 1 ఇయరా దాని మీద వర్క్ చేయండి. కొన్నిసార్లు సక్సెస్ లేట్గా రావచ్చు, కానీ అదే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్గా ఏర్పడుతుంది. సో పేషెన్స్ ఉన్నవాడే లైఫ్లో గెలుస్తాడు. అసలు నేను ఈ వీడియో చేయకుంటే బాగుండేది. చేసినా కూడా లైక్స్ వస్తాయా? ఈ వీడియోస్ చేయడం వల్ల మా రిలేటివ్స్ ఏమనుకుంటారు కదా. చాలా మంది ఈ టైప్లో ఓవర్ థింక్ చేయడం వల్లే వాళ్ళు చేసేదాన్ని ఆపేస్తున్నారు. పక్కింటోళ్ళు ఏమనుకుంటారు, ఊరోళ్ళు కూడా ఏమనుకుంటారు, ఇవన్నీ ఫస్ట్ పక్కన పెట్టు. అరే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని నీకు నచ్చింది నువ్వు చేయడం మానేస్తావా? వీడియోస్ అయితే చేస్తున్నా, లైక్స్ వస్తే రావు. అరే లైక్స్ ముచ్చట పక్కన పెట్టు బాయ్. ఫస్ట్ నువ్వు ట్రై చేస్తున్నావా లేదా? నువ్వు ఒక 2 వీడియోస్ చేసిన వెంటనే లైక్స్ రావడానికి ఇన్స్టాగ్రామ్ CEO నీకు ఏమైనా చుట్టావా? కాదు కదా. సో ఫస్ట్ నువ్వు ఏదైతే చేద్దాం అనుకుంటున్నావో అది చెయ్యి, రిజల్ట్ పక్కన పెట్టు. ఎందుకు రిజల్ట్ కోసం చూడడం పక్కన పెట్టు అంటున్నానంటే, నువ్వు రిజల్ట్ కోసం చూసినప్పుడల్లా నీలో ఒక ప్రెషర్ అనేది బిల్డ్ అవుతా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఊహించినంత సక్సెస్ ఏం రాలే కదా అక్కడ. సో దాన్ని వదిలేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే పద్మవ్యూహంలోకి దిగడం లాంటిది. ఈ యుద్ధంలో గెలిచామా మన జీవితం మారిపోతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఆకలితో ఉన్న సింహం ఎలా వేటాడుతుందో ఆ విధంగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఆ చదవడం కూడా ఎలా చదవాలి అంటే, ఏదో గంటలు కూర్చొని చదవడం కాదు. ప్రతి 1 అవర్కి ఒక 15 మినిట్స్ అయినా బ్రేక్ తీసుకోండి. మెయిన్గా మార్నింగ్ 4 గంటలకు లేవడానికి ట్రై చేసి 4 గంటల నుంచి 6 గంటలకు చదవడానికి ట్రై చేయండి. ఓకే మరి ఉంటాను. డిసిప్లిన్ ఉన్నోడికి టాలెంట్ లేకపోయినా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గెలిచేటోడికి ఊరికే కలలు కనేటోడికి తేడా ఏంటో తెలుసా? డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ అనేది మనం చూడ్డానికి ఫ్యాన్సీగా ఏముండదు. డిసిప్లిన్ అంటే యుద్ధంలో గొయ్యి లెక్క. అక్కడ నీలో ఉన్న భయంతోని నువ్వే కొట్లాడాలి. నీ లైఫ్ నీ చేతిలో ఉండాలా లేదంటే గాలికి పోయేటట్టు ఉండాలా అని డిసైడ్ చేసే టైం ఇది. నిన్ను నువ్వు అద్దంలో చూసుకొని నా వల్ల అవుతుందిరా బాయ్, నేను ఏదో పీకాలి ఏదో చేయాలి అని ఎన్నిసార్లు అనుకున్నావు? ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా అని ఈ విధంగా కంఫర్ట్ జోన్లోనే ఉండిపోయి లైఫ్ ఇచ్చిన ఛాన్సెస్ని ఎన్నిసార్లు మిస్ చేసుకున్నావు? ఇక చాలు, ఆ మెంటల్ ఛాన్స్ని తెంపేయి. నీలో ఉన్న బీస్ట్ని బయటికి తీయి. ఈ డిసిప్లిన్ అనేది పిరికి వాళ్ళకి కాదు, లోకమంతా నిద్రలో ఉన్నప్పుడే లేచి పని మొదలు పెట్టే దమ్ము ఉన్నోళ్ళకే ఇది సెట్ అవుతుంది. గుర్తుపెట్టుకో, లైఫ్లో గెలిచినోడు తోపు కాదు, ఎవరికైతే డిసిప్లిన్ ఉంటుందో వాడే మొగోడు. సో ఈ మ్యాటర్ మీకు కనెక్ట్ అయితే ఆ లైక్ బటన్ కొట్టండి. మనలో ఉన్న మన టాలెంట్ని బయటికి ఎలా తీయాలి? అసలు టాలెంట్ అంటే ఏంటిదో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక క్లాస్లో చదువు వచ్చినోడు ఉంటాడు, చదువు రానోడు ఉంటాడు. మరి బాగా చదివి క్లాస్లో టాపర్ అయినోడు గొప్పోడా, లేదంటే చదవక కబడ్డీలో ప్రో ప్లేయర్ అయినోడు గొప్పోడా? ఇక్కడ ఎవ్వరు గొప్పోళ్ళు కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళది. నువ్వు ఏ పని చేస్తే నీకు అలుపు సొలుపు రాదో అదే నీ టాలెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఒక రోజంతా వీడియోలు చేసుకుంటూనే ఉన్నా కూడా
నాకు కష్టంగా అనిపించదు. నేను చెప్పేది ఇంకా ఇంకా బెటర్ రావాలని చూస్తా కానీ అది కష్టమవుతుందా లేదా అని ఆలోచించా. సో మీకు కూడా ఈ విధంగా అనిపిస్తే దాన్ని ట్రై చేయండి. మనం జిమ్ లో ఒక రోజు ఉంటే పెద్దగా ఏం చేంజెస్ అనేవి అవపడవు. 2 రోజులు జిమ్కి వెళ్ళినా కూడా మీ బాడీలో ఏమాత్రం తేడా తెలియదు. కానీ క్రమం తప్పకుండా మీరు ఒక 100 రోజులు జిమ్కి వెళ్తే మీరు ఒక కొత్త మనిషిలా కనిపిస్తారు. గిటార్ నేర్చుకునే మొదటి రోజు కనీసం ఒక కార్డ్ ప్లే చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒక 100 రోజులు ప్రాక్టీస్ చేస్తే దాదాపు ఏ పాటనైనా ఈజీగా ప్లే చేయగలరు. అందుకే ప్రతిరోజు చిన్న చిన్నగా పని చేసుకుంటూ వెళ్ళండి. మీరు చేయవలసిన పనిని క్రమం తప్పకుండా చేయండి. 1 డేకి 2 డేస్కి రిజల్ట్స్ వస్తాయని హోప్ పెట్టుకోకండి. సక్సెస్ అనేది అంత ఈజీగా వచ్చేది కాదు, అది టైం తీసుకుంటుంది. కన్సిస్టెన్సీ ఉన్నంత మాత్రాన సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుందని చెప్పలేము. కానీ కన్సిస్టెన్సీ లేకపోతే మాత్రం సక్సెస్ రాదని ఖచ్చితంగా చెప్పచ్చు. ఒక మిడిల్ క్లాసుడు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే వానికి పనే దైవంగా ఉండాలి. మా తాతమ్మ చిన్నప్పుడు చెప్పేది, మనకు పనే దేవుడురా, దాన్ని ఎప్పుడు వదిలిపెట్టద్దురా అని చెప్పేది. నువ్వు నీ పనిని నమ్ముకో, ఆటోమేటిక్గా నీకు రావాల్సింది వస్తుంది. వెళ్ళండి వెళ్ళి పని చూసుకోండి, పనే దేవుడు. కలియుగంలో గెలవాలంటే పక్కనోడితో కాదు, ముందు నీతో నువ్వు గెలవాలి. ఇప్పుడున్న కాంపిటీషన్లో నువ్వు గెలవాలి అంటే ఫస్ట్ మన బ్యాడ్ హ్యాబిట్స్ మీద, ఫియర్ మీద, లేజినెస్ మీద నువ్వు గెలవాలి. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కన్నా మనల్ని మనం బెటర్ చేసుకోవడం ఇంపార్టెంట్. యూత్ గుడిసిపోవడానికి ఒక 4 కారణాలు ఉన్నాయి. ఒకటి మొబైల్ అడిక్షన్, రెండోది బ్యాడ్ ఫ్రెండ్స్, మూడోది లైఫ్లో ఎలాంటి గోల్స్ లేకపోవడం, నాలుగోది ఆల్కహాల్, లవ్, లస్ట్. ఇవన్నీ లైఫ్ నాశనం అవ్వడానికి కారణం అవుతాయి. మరి లైఫ్ నాశనం అవ్వడానికి కారణం ఏంటో తెలిసింది కదా. తెలిసినాక కూడా నువ్వు తప్పు చేస్తే నిన్నెవ్వడు బాగు చేయలేడు. ఒక్క 21 డేస్ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకొని నీ లైఫ్ని నువ్వు చక్కదిద్దుకో. లవ్ ఫెయిలియర్ అయి తాగి లివర్ మొత్తం దొబ్బించుకుంటారు. అబ్బాయిల పరిస్థితి ఎలా ఉందంటే ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి వాడు నానా తంట్లు పడాలి. ఇంప్రెస్ అయ్యి లవ్లో పడ్డాక గిఫ్ట్లని, పార్కులని, షికార్లని వీటన్నిటికీ వాడే డబ్బులు పెట్టుకోవాలి. ఇవన్నీ చేసినా కూడా వాడిని పెళ్లి చేసుకుంటారా అంటే ఏమో గ్యారంటీ లేదు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సో ఎక్కడ చూసినా అబ్బాయిలకే బొక్క. అందుకని మీరు ఈ వ్యాలంటైన్స్ డేకి ఏం చేస్తారంటే ఇవన్నీ వదిలిపెట్టి మీ గోల్స్ పైన, మీ లైఫ్ పైన దృష్టి పెట్టండి. తల్లిదండ్రులను మోసం చేస్తే పుట్టగతులు ఉండవు. ఎందుకు చెప్తానో తెలుసా? ఒక తండ్రి తన ఫ్యామిలీ కోసం చాలా చాలా కష్టపడతాడు, అన్ని త్యాగాలు చేస్తాడు. పొద్దుగాలు ఎత్తాడు, బాయికాడికి పోతాడు, బాయికాడికి పోయి పొలానికి నీళ్లు పెడతాడు, పంటలకు ఎరువులు వేస్తా అంటాడు. తండ్రి చేసే ప్రతి పని వెనుక తల్లి ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ పొద్దున్న దాకా పొలం కాడ పని చేసి వచ్చి ఇంట్లో పని చేస్తుంది వచ్చి. ఇవన్నీ చేసేది ఎవరి కోసం? నీ కోసం. సో అలాంటి వాళ్ళని మోసం చేయాలని ఎలా అనిపిస్తుంది? సో వాళ్ళు మన పైన పెట్టుకున్న నమ్మకాన్ని మనం పోగొట్టుకోవద్దు. బగ్గ బీరు తాగి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిని బజ్జోర కన్నా అంటే బజ్జుంటూ, అదే నీకు ఏదైనా ఫ్యూచర్కి పనికొచ్చే పని ఉన్నది చెయ్యరా అంటే ఎందుకంత నీకు బద్ధకం? నీ బద్ధకాన్ని నీ బాక్స్ ఆఫీస్ పైన ఎన్ని రోజులు మోస్తావు మొయ్యి, కానీ అదే నిన్ను నాశనం చేస్తుంది. మనకి ఎవ్వడు సాయం చేయడు. ఒంటరిగానే పోరాడాలి, ఒంటరిగానే ఓడిపోవాలి, ఒంటరిగానే గెలవాలి. నీకు సాధ్యమైనంత వరకు నువ్వు ఒంటరిగా చేసేది చెయ్యి, మిగతాది ఆ దేవుడు చూసుకుంటాడు. సరే మరి ఉంటాను.